హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ లెగ్ పీసెస్, ఇది ఫ్రోజన్ చికెన్ లెగ్ పీసెస్. ఈరోజు దీన్ని మనము ఒక లైక్ కేఎఫ్సీ లాగా చేసుకుందాము. అంటే పిండి పెట్టినట్టు కాకుండా నార్మల్గా జస్ట్ ప్లెయిన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాము. నేను చూపిస్తాను. నేను సొంతంగా తయారు చేస్తున్నాను. నేను ఏది వేరే వాళ్ళది ఎవరిది కాపీ చేయలేదు. జస్ట్ బ్లైండ్గా నేను చేసేస్తున్నాను. ఫ్రోజన్ చికెన్ తీసుకున్నాను, లెగ్ పీసెస్. ఇవి ఒక 12 పీసెస్ ఉన్నాయి. వీటికన్నిటికి స్కిన్ తీసేసి ఇలా పీసెస్ కట్ చేశాను. అంటే లైక్ ఒక కార్ట్లో పెట్టాను. కొంచెం లోతుగా వెళ్ళి మంచి ఉప్పు పట్టుకుంటుంది, మసాలా పట్టుకుంటుంది కదా. సో నేను ఒక బౌల్లో, ఇందులో ఇది చూడడానికి నార్మల్ ఇలా ఉండొచ్చు, కానీ ఇందులో ఏమేమి వేసానంటే కార్న్ఫ్లోర్ వేసాను, మొక్కజొన్న పిండి వేసాను, కొంచెము పెరుగు, కొంచెం నిమ్మకాయ రసము, పసుపు, కొంచెం కారం, బేబీ ఉన్నందుకు కొంచెమే కారం వేసాను, ఉప్పు అండ్ కచ్చప్ కూడా వేసాను, టమాటో కచ్చప్. సో దీన్ని మిక్స్ చేసేసి దాని తర్వాత మనం ఈ చికెన్ని ఇందులో వేసుకుందాము. ఓకే, దానికి ఇంకేంటి అసలు ఏం అవసరం లేదు. ఇక ఒక బౌల్, చిన్న బౌల్, మీరు చికెన్ తెచ్చుకున్నారు కదా, చికెన్ తెచ్చుకున్న దాన్ని మీరు జస్ట్ వాష్ చేసేసి పెట్టుకోవడం. ఒక బౌల్లో అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని, ఇక ఈ ఎగ్ ఫస్ట్ టైం వేస్తున్నాను. ఒకసారి ఎగ్ వేసాక చూద్దాం ఇది కూడా టేస్ట్ ఎలా ఉంటుందో. నేను ఏది ఫస్ట్ ముందుగా టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో ఎగ్ కూడా వేసేసాను. సో ఎగ్ కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడు మసాలాతో బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కచ్చప్ ఉంది, ఉప్పు ఉంది, పెరుగు, నిమ్మకాయ రసము, పసుపు, కారం అన్నీ ఉన్నాయి. ఇంకా నేను జింజర్ పేస్ట్ వేయలేదు, ఇంకా ఆయిల్ కూడా వేయలేదు. అది వేద్దాము. ఓకే, మిక్స్ అయిపోయింది. జింజర్ పేస్ట్ చేద్దాము. ఓకే, మీకు ఎంత అనిపిస్తే అంత వేయండి. నాకు ఇంత సరిపోతుంది. బాగా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో నాకు తెలియదు, ఒకసారి టేస్ట్ చూద్దాము. సరే, ఇప్పుడు మనము వీటికన్నిటికీ మనం ఇవన్నీ ఈ బౌల్లో వేసేద్దాం. సరిపోతుంది. ఇది మనకు జస్ట్ పట్టేసుకోవాలి, మసాలా చికెన్కు పట్టేసుకోవాలి అంతే. ఉప్పు మేబీ కొంచెం వేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను కొంచెమే వేసాను. సో ఇది నాకు చిన్న స్పూన్ సరిపోదని పెద్దది పెట్టేసుకున్నాను. ఓకే, మంచిగా జస్ట్ కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం మనము ఉప్పు టేస్ట్ చూద్దాము. ఉప్పు సరిపోయింది. సో ఇది చాలా లిక్విడ్గా అయింది కదా, ఎందుకంటే నేను కచ్చప్ వేసాను, పెరిగేసాను, నిమ్మకాయ రసం కూడా వేసాను. సో మేబీ ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ పెట్టాల్సింది అనుకుంటా. పర్వాలేదు, నా దగ్గర కార్న్ఫ్లోర్ అయిపోయింది, బట్ పర్వాలేదు. నేను ఇది ఒక 10 minutes తర్వాత డ్రై అయిపోయి దీనికి పట్టేసుకుంటుంది మసాలా అంతా. అప్పుడు మనం 10 minutes తర్వాత అప్పుడు ఏం చేద్దామో చూద్దాం. నూనె కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే నూనె కొంచెం పట్టేసుకుందంటే ఈ గ్యాప్స్ మనం కట్లు పెట్టాం కదా, వాటికి లోపలికి వెళ్ళి ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా లోపల నుంచి కూడా ఫ్రై అవుతుంది. నూనె ఉండడం వల్ల నూనె ఎక్కువ హీట్ అయినప్పుడు లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెమే వేసుకోవాలి నూనె, అంత అవసరం లేదు. ఇది ఈజియెస్ట్ వే అనమాట, ఎందుకంటే మనకు చూడండి ఒక బౌల్లో అన్నీ వేసేసుకున్నాము, మిక్స్ చేసేసుకుంటున్నాం. ఇంకా మనము కేఎఫ్సీకి వెళ్ళి 2000 పెట్టి ఈ 12 పీసెస్, ఇంత చిన్న పీసెస్ కూడా ఉండవు ఇండియాలో, ఇంత పెద్ద పీసెస్ కూడా ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి ఇండియాలో. అందులో 2000 పెట్టినా కూడా ఒక 8 పీసెస్ వస్తాయి. ఆ 8 పీసెస్ కూడా చాలా చిన్నవి, ఒక ఫ్యామిలీ తినలేదు. ఇక్కడ మేము ఇద్దరము ప్లస్ బేబీ ఉంది, 4 తిన్నా కూడా చాలా పెద్ద పీసెస్. ఇది చూడండి, చాలా పెద్ద పీసెస్. ఇది చాలా పెద్ద స్పూన్, ఇది చాలా పెద్ద పీసెస్. సో మీకు ఫ్రై అయినప్పుడు కొంచెం చిన్నగా అవ్వచ్చు, బట్ ఇది చాలా పెద్ద పీసెస్ కాబట్టి మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కేఎఫ్సీలలో 2000 పెట్టడం కంటే మామూలుగా 500కి మీకు 10 పీసెస్ 12 పీసెస్ యొక్క ఫ్రోజన్ లెగ్ పీసెస్ దొరికినప్పుడు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పసుపు, కారం, నిమ్మకాయ రసం, పెరుగు, ఉప్పు, నూనె ఇవన్నీ ఇంట్లో ఉంటాయి. ఒక బౌల్ వేసేసుకొని ఇలా చేసేసుకోవడం ఈజీ. ఓకే, చాలా మిక్స్ చేసేసాను. ఒక 5-10 minutes వెయిట్ చేద్దాము. నూనె కూడా వేసాక ఒక 5-10 minutes వెయిట్ చేద్దాము. కొంచెం మసాలా అంతా దీనికి పట్టేటట్టు అంతవరకు వెయిట్ చేద్దాము. 5-10 minutes వెయిట్ చేసిన తర్వాత మొత్తము మసాలా కానీ ఉప్పు కానీ ముక్క పట్టేసుకుంటుంది కదా. సో వెయిట్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 15 minutes అయింది. ఇది బాగా పట్టేసుకున్నట్టుంది. సో కొంచెం జ్యూసీగా ఉండిపోయింది కదా, అలా ఉండని పర్వాలేదు. సో
ఇదైతే పట్టేసుకుంది కాబట్టి మనం దీన్ని ఓవెన్లో పెట్టుకుందాము. మనకి గ్రిల్ ఓవెన్ లేదు, జస్ట్ నార్మల్ ఓవెన్ ఉంది. అయినా ఏం పర్వాలేదు, గ్లాస్ దాన్ని అది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. గ్రిల్ ఓవెన్, ఈ గ్లాస్ ఉంది కదా ఓవెన్కి ఉన్న గ్లాస్, అది మనం మంచిగా వాష్ చేసేసుకొని, నేను మంచిగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇక మన గ్రిల్ ఓవెన్ లేదు కదా, సో దీని మీద జస్ట్ నార్మల్గా పెట్టేస్తున్నాను. స్థలం లేదు ఇక్కడ పెట్టు సైడ్కి. చూడండి, అన్నీ ఇలాగా పెట్టేసుకున్నాను రౌండ్గా. తర్వాత మనము దీన్ని ఓవెన్లో పెట్టుకుందాము. ఆపేసి ఓవెన్లో పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓవెన్లో పెట్టేసుకుందాం కదా. చాలా ఎక్కువ అయిపోయినాయి పీసెస్, పర్వాలేదు. మనం ఇది ఓవెన్లో పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకు ఇది బాగా చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని 10 మినిట్స్ పెడతాము. ఓకే, 10 మినిట్స్ పెడతాము. అది 10 మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ పెట్టుకుందాము, ఎందుకంటే అక్కడ చాలా జ్యూసీగా ఉంది కదా, అంతా డ్రై అయిపోవాలి. ఓకే, స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక ఆల్మోస్ట్ అయిపోయింది. మనం 10 మినిట్స్ పెట్టాం కదా, అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఇంకొక 5 మినిట్స్ పెట్టాలి. ఓకే, ఒక 5 మినిట్స్ మళ్ళీ పెడదాము. ఓకే, 60-70% ఉడికేసింది ఫ్రైగా. మిగతా కొంచెం జ్యూసీ అంత వాటర్ అంతా గ్లాస్ మీదకి వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం, మనకు పీస్ ముఖ్యము. సో ఇంకొక 5 మినిట్స్ పెడదాం. ఓకే, ఫ్రెండ్స్, యాక్చువల్లీ 5 మినిట్స్ పెట్టాను కదా, అది సరిపోలేదు. మిగతా 5 మినిట్స్ పెట్టాను. అంటే ఫస్ట్ 10 మినిట్స్ పెట్టాను, తర్వాత 5 మినిట్స్ పెట్టాను, మళ్ళీ చూసాక మళ్ళీ 5 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు 20 మినిట్స్ అయింది, ఎందుకంటే చాలా పీసెస్ ఉన్నాయి కదా. మొన్న నేను చేసినప్పుడు అయితే 7 పీసెసే ఉన్నాయి. సో ఇప్పుడు చాలా పీసెస్ ఉన్నాయి కదా, సో ఆల్మోస్ట్ అయిపోయింది. మనము దీన్ని బయటికి చూస్తే ఇప్పుడు లైట్ వల్ల ఎల్లో కలర్ కనిపిస్తుంది, కానీ బయటికి చూస్తే చాలా బాగుంటుంది. ఓకే, మనం తీద్దాం. బయటికి తీసాక నేను వీడియో తీస్తాను. చూడండి, నేను ఓవెన్ గ్లాస్లో నుంచి మీద నుంచి తీసేసి ఇక్కడ ప్లేట్లోకి వేసేసాను. చూడండి, ఎంత చాలా ఈవెన్ బోన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఆయిల్ వేస్ట్ అవ్వలేదు. ఆయిల్ అసలు మనము ఆరోగ్యం కూడా చూసుకుంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు, ప్లస్ గ్యాస్ కానీ ఏది సరిగా ఎక్కువ యూజ్ చేయలేదు. 20 మినిట్స్ మనం జస్ట్ ఓవెన్లో పెట్టాము, మొత్తం అయిపోయింది. సో మనం ఇప్పుడు వెళ్ళి సర్వ్ చేసుకొని తిందాము. చూడండి, మేము నాకు, బేబీకి, మా వైఫ్కి 3 ప్లేట్లో కచ్చప్ వేసుకొని ఉన్నాము. చూడండి, వాళ్ళు ఇక తినడం స్టార్ట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ హాట్ బేబీ. యా, Wait 5 minutes, okay? Wait 5 minutes, don't eat now. ఇంకొక 10 మినిట్స్ పెడితే ఇంకా టోటల్గా చాలా డ్రై పీస్ లాగా అయిపోతుంది. సో పర్వాలేదు, ఈ పీస్ చూడండి చాలాగా. చూడండి, ఏది పిండి లేదు. చూడండి, కేఎఫ్సీలో వాళ్ళు ఏం చేస్తారంటే పీస్ కన్నా పిండి ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చూడండి, ఎంత మనం ఏం చేసుకుంటామో అదే ఉంటుంది. Judy, eat baby. See? Ketchup. Eat. No, this one you eat. Say. No, do they have? See, no, eat and tell me the taste. How is the taste? No, do Check. they have? That is hot. Eat chicken. No, eat chicken. This is chicken. No, do they have? Okay, no problem. Okay. Mommy, they got it. You go see. Look. Take one piece. take. You take and put ketchup. No, eat with ketchup. Eat with ketchup. in it, yeah. Put. Yeah. Super. Ew. Super. Tell the taste. Good. Super. చికెన్తో పాటు థమ్స్ అప్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. జుడీ, ఐ బాట్ కోక్ ఫర్ యూ, కూల్ డ్రింక్. Thank you, brother. Thank you, Yaya. ఓకే, వెల్కమ్. Welcome. Fall, okay? Yes. Okay. Good. You like it? Ready, sit down. Okay, I will sit. You like it? Ready, can I sit? Is Judy, how is chicken? How is chicken? Yeah. Super. Super. Okay. Bye. Say bye. Say bye. Bye. Bye, friends. Bye,